సూర్యాపేట జిల్లా ఆకుపాముల కోదండరామస్వామి లిఫ్ట్ ఎత్తిపోతుల పథకం పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా లిఫ్ట్ నీళ్లు రాక పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. లక్షల్లో అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేశామని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ట్రాన్స్ఫారం తెచ్చినాక మోటార్ కాలిపోయింది అంటారు. ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదులు లేదు. నా పొలం పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. 25 నెల రోజులు అవుతుందండి. ఇక్కడ పట్టించుకునే నాదుడు లేకుండా అయింది. మా పొలం అంతా మొత్తం నెలలో మారి బీటలు మారి ఎలా అయింది పొలం అంతా. దగ్గర 20 నుంచి 25 రోజులు అవుతుందండి. ఈ పొలం నీళ్లు లిఫ్ట్ ఆపరేటర్ల కాడికి పోయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారు వీటి మీద చర్య తీసుకొని ముకుందాపురంలో ఉన్న లిఫ్ట్ని తక్షణమే దీన్ని అధికారులని రప్పించి దీన్ని నడిపించడం. నా లెక్క దగ్గర 70-80 ఎకరాల పారుదల ఉందండి. ఇక్కడ ఉన్న భూములలో ఏ వాటిలలో చుక్క నీరు లేదు. దయచేసి ఈ పొలం అంతా ఇది చిరుపొట్ట దశలో ఉందండి. నా పొలం అంతా చిరుపొట్ట దశలో ఉంది. ఒక 2 నెలలు అయితే నా పొలం చేతికొస్తుంది. కానీ ఇక్కడ నీళ్లు లేవు, లిఫ్ట్ నడవట్లేదు. ఆ లిఫ్ట్ ఆపరేటర్లు కాడిపోతే స్పందించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. మా పరిస్థితి విధంగా ఉంది. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టున్నా మన తాగే పరిస్థితికి వచ్చింది. నా ఇంట్లో పిల్లల మీద పుస్తలు తాకెట్లు పెట్టి వడ్డీకి తెచ్చి పెట్టిన పరిస్థితి అండి ఇది. నా పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి, నా పొలం అంతా రోడ్ అయినట్టు. దయచేసి ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారు దయచేసి నా పరిస్థితి పట్టించుకొని ఈ లిఫ్టులు నడిచేటట్టుగా చూడాలని చేతులెక్కి మొక్కుతున్నాను. రాజన్న